ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య బ్లాగ్స్. ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తున్నానండి, తప్పకుండా చూడండి. పుదీనా రైస్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. అని చెప్తున్నాను, పుదీనా రైస్. ఫస్ట్ అయితే గిన్నె పెట్టుకొని ఆయిల్, కొంచెం నెయ్యి. ఎప్పుడైనా మనకి లంచ్ బాక్స్లో కూర అది కట్టే టైం లేకపోయినా, ఫాస్ట్గా అయిపోవాలన్నా ఇలాంటివి చేసుకుంటే పిల్లలు కూడా తింటారు, ఈజీగా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. నూనె, నెయ్యి వేసాను. ఇప్పుడు కొంచెం వేడెక్కగా మన దగ్గర ఎన్ని గరం మసాలాలు ఉంటే అవి ఒక్కొక్కటి చొప్పున కొంచెం వేసుకోవాలి. అంటే ఫ్లేవర్ కోసం. పిల్లలు కదా ఎక్కువ తినరు, మామూలుగా ఫ్లేవర్ కోసం మనమైనా తినొచ్చు. ఇవి కొంచెం వేడెక్కాలి. షాజీరా, యాలకులు, తర్వాత బిర్యానీ ఆకు, లవంగాలు వేసాను. ఇంకా ఉంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే వేరే కొంచెం జస్ట్ ఫ్లేవర్ కోసం. పుదీనా రైస్ చాలా ఈజీ ఉంది. పుదీనా ఆకుల్ని కొంచెం పేస్ట్ చేసుకుని సరిపోతుంది. దీనికోసం రైస్ ముందు ఉడికించేసుకొని మన పులిహోరలో ఎలా అయితే కలుపుతుందో అలా కలుపుతుంది. చాలా ఫాస్ట్గా లంచ్ బాక్స్ వేసేయండి ఇలాంటివి. అంటే మనం కూర అది చేయలేనప్పుడు ఫాస్ట్గా అయిపోయి, లేదంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళాలనుకుంటే ఇలాంటివి ట్రై చేయొచ్చు. ఇంకొంచెం వేగే కదా, వేగాక ఇందులో కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది కొంచెం వేసాక చిన్న అల్లం ముక్క, వెల్లుల్లిపాయ వేసుకుని ఉంటుంది. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. 5 minutes కూడా పట్టుకున్నాను. వేగడమే ఉన్నాయి. ఉల్లిపాయలు కొంచెం వేగాక కొద్దిగా అల్లము, వెల్లుల్లిపాయ పేస్ట్ దంచేస్తున్నాను నేను. కొంచెం రైస్ క్వాంటిటీని బట్టి కొంచెం వేసాను. కొంచెం పచ్చివాసన పోతుంది. ఒక నిమిషం వేపిస్తాను. ఆల్రెడీ నూనె వేడిగా ఉంటుంది కాబట్టి పెద్దగా వేపక్కర్లేదు. ఇలాగే కొత్తిమీర రైస్ కూడా చేసుకోవచ్చు. కొత్తిమీరని పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. పుదీనా మన దగ్గర జీడిపప్పు ఉంటే యాడ్ చేసుకోవచ్చు, కొంచెం బాగుంటుంది. లేకపోతే పర్వాలేదు. చిటికెడు పసుపు యాడ్ చేస్తాను, జస్ట్ కలర్ కోసం. వేగింది కదా, ఇందులో పుదీనాని పేస్ట్ చేసుకున్నాను. కొంచెం పేస్ట్ చేసుకున్న పర్లేదు, ఆకులు వేసుకున్న పర్లేదు, లేదా డైరెక్ట్గా ఆకులు వేసుకోవచ్చు, లేదా దంచి చేసుకోవచ్చు. కొంచెం పేస్ట్ చేసుకుంటే రైస్ బాగా ఫ్లేవర్ కలుస్తుంది. దీన్ని మనం కచ్చంబరి ఉంటుంది కదా, పెరుగు రైతా, దాంతో ఏమీ అవసరం లేదు, మామూలుగా కూడా తినచ్చు. ఒక్క నిమిషం జస్ట్ ఇలా పేస్ట్ చేస్తే రైస్ ఆ ఫ్లేవర్ బాగా పడుతుంది. ఆకులు పళ్ళంగా వేసేది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో అయితే ఫుల్గా చూడడానికి ట్రై చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి. ఇది వేగిన కదా, ఇందులో కొంచెం కారం కలుపుతున్నాను నేను. కొంచెం జస్ట్ మనం కారం వేసుకోకపోయినా పర్వాలేదు, మసాలా కొంచెం యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు కొంచెం ఒక 1/2 స్పూను మసాలా, ఏదైనా పర్వాలేదు, మన ఇంట్లో ఉన్నదని పర్లేదు. నా ప్యాకెట్ అని కొంచెం జస్ట్ ఫ్లేవర్ కోసం. వేసుకోపోయినా కూడా పర్వాలేదు.
ఇది వేగుతుంది కదా, వేగాక ఇందులో రైస్ కలిపేయండి. డైరెక్ట్గా ఉడికించిన రైస్ మనం పులిహోరకి ఎలా కలుపుతాం అలా కలిపేయండి. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాం. మసాలా వేగిపోతే ఒక నిమిషంలో మనం రైస్ అంతా యాడ్ చేసుకుంటాం చూసుకొని దానికి తగ్గ సాల్ట్. లంచ్ బాక్స్కి చాలా ఈజీగా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా లైక్ ఇవ్వాలి మర్చిపోక. ఇద్దరు మనుషులు సరిపోయినంత వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఏమి వేసుకుంటే పర్వాలేదు, లేదా పెరుగు కచ్చంబైలా చేసుకుని వేసుకుంటాం. జస్ట్ మిక్స్ చేసేస్తే చాలు. ఆల్రెడీ రైస్ ఉడికిపోయింది కాబట్టి బాగుంటుంది చక్కగా. ఇందులో ఏం వేసుకోవాల్సిన లేదు, ఇంటిగా తినేయచ్చు. వేసుకోవాలనుకుంటే పెరుగు చట్నీ అంతే. కమ్మనైన పుదీనా రైస్ రెడీ.